ఈ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటారు. దెయ్యాల వేదాలు వల్లించిన విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సామాన్య బిల్డ్ వడ్రంగి పని చేస్తున్న వ్యక్తిని. ఆ వడ్రంగి పని అనేది మాకు ఇసుకను సిమెంట్ ఉంటేనే మాకు వర్క్ అనేది ఉండేది. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే మాకు ఇసుక అనేది ఆపి చాలా ఇబ్బంది పెట్టారు. చాలా బాగుందండి. నేను మనకి రోడ్లు చాలా ఇబ్బందిగా ఉండేది ఇదివరకు. మనం వెళ్ళటానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను కూడా అన్ని రోడ్లు వేసుకుంటూ వస్తారు. ఇప్పుడు మీరు కూడా చూస్తారు కదా, పేపర్లో రాస్తున్నారు, వీటిలో కూడా పెడతారు రోడ్లు. ఇది గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని. మనకి మెయిన్ కావాల్సింది అదే కదా, మౌలిక సదుపాయాలు కావాలి. ఈ సంక్షేమ పథకాలు కూడా మధ్య అన్ని చేస్తామన్నారు. బాగానే ఉంది. అభివృద్ధి అనేది బాగా వేగంగా జరుగుతుంది. ఇప్పుడు రోడ్లనే గానీ, అంతేకాదు ప్రజలకు కావాల్సింది విద్య, ఉపాధి, వైద్యం ఇవన్నీ అందించేయడానికి కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం మంది అంటున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటారు. 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు కనుక ప్రజలు 11 సీట్లతో పక్కన కూర్చోబెట్టారు. ఆయన మాట్లాడితే హాస్యాస్పదంగానే ఉంటుంది. అది ఈ గవర్నమెంట్ వచ్చిన రాష్ట్రంలో ఎలా ఉంది పరిపాలన? రాష్ట్రంలో పరిపాలన మంచి ప్రభుత్వం. పరిపాలన చాలా చక్కగా ఉంది. అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది. ప్రతిదీ చాలా చక్కగా చేస్తున్నారు. అంతా ప్రజలు కూడా ఇలాంటి ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలైపోయింది, సరిగ్గా పరిపాలన చేయట్లేదు అని మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు కదా. చేసిన అప్పుల పాలను బాబు గారు, కళ్యాణ్ గారు కలిసి వాళ్ళు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని 9 నెలలు కూడా కావట్లేదు కదా. వచ్చిన నుంచి చూస్తున్నామండి, ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా. ఎందుకంటే నేను ఒక సామాన్య బిల్డ్ వడ్రంగి పని చేస్తున్న వ్యక్తిని. ఆ వడ్రంగి పని అనేది మాకు ఇసుకను సిమెంట్ ఉంటేనే మాకు వర్క్ అనేది ఉండేది. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే మాకు ఇసుక అనేది ఆపి చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు వర్క్ అయితే బాగానే ఉందండి. మాకు ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం అనేది వర్క్ విషయంలో అయితే మాకు చాలా బాగుంది. దెయ్యాల వేదాలు వల్లించిన విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 2019 నుంచి 24 వరకు ఆయన పరిపాలనలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ఘనత ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఘనత అని చెప్పుకోవచ్చు. అంటే రేపు పుట్టబోయేటువంటి బిడ్డకు కూడా 4 లక్షల రూపాయలు అప్పుని చూపించి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా అధపాతాలకు తొక్కి ఎలాంటి సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధి లేనటువంటి రాష్ట్రాన్ని ఒంటరిగా ఇవాళ చినిగిపోయిన బనీల్లాగా మనుషుల్ని తయారు చేసినటువంటి విధానం మీద మాట్లాడాలంటే కూడా సిగ్గేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు, ఇప్పుడు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఆయన ఎన్ని పాయింట్లు పెట్టుకున్నా ఆయన కళలు కానీ 30 సంవత్సరాలు మేము పరిపాలిస్తాం రాష్ట్రాన్ని అన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆయన పక్కన ఉన్నటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే, తన తల్లి చెల్లి లాంటి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చూస్తే ఆయన 2 కాదు 3 కాదు ఎన్ని పాయింట్లను పెట్టుకునే వచ్చే భవిష్యత్తులో ప్రజలు సరైనటువంటి గుణపాఠం ఇంకా చూపిస్తారని చెప్పి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను.